గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతులకు అవసరమైన యంత్రాలను కూడా అందించలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్, విజ్ఞాన్ యూనివర్సిటీ రైతులకు ప్రకటించిన పురస్కారాలను మంత్రి అందజేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై అందించడంతో పాటు ఆధునిక సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు. ఈ రోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం. వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం బాగా పెరిగింది. ఒక డ్రోన్ ఒక వ్యవసాయంలో పంపిస్తే ఆ వ్యవసాయంలో ఏ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి ఏ మెడిసిన్ ఇమీడియట్ గా కొట్టాలని డ్రోనే ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఈ రోజుకి వచ్చింది. కానీ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడే పిచికారి చేసే ఒక నూతన విధానం ఈరోజు వచ్చింది. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి మాటిస్తున్నాం. యాంత్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.